నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. గ్రూప్ 2 రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు. బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్, జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హుస్సేన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు గ్రూప్ 2 రాత పరీక్ష బయోమెట్రిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ, ఈ నెల 15, 16న నిర్వహించబోయే గ్రూప్ 2 రాత పరీక్ష బయోమెట్రిక్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందుగానే ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 9 గంటల నుండే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరుగుతుందని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హుస్సేన్, డిసిఆర్బి, సిఐ మధుసూదన్ గౌడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. చెప్పి పీస్ఫుల్ గా ఇప్పుడు మనం పోయినసారి మీరు 8:30 నుంచి ఎలో చేసాం కదా, 10 o'clock ఎగ్జామ్ అయితే మీరు 8:30కి రాగానే స్టార్ట్ చేశారు కదా. ఓకే, ఎగ్జామ్ వాళ్ళ పేపర్ ఎగ్జామ్ కూడా చేశారా? అంతకుముందు అయిపోయింది ఎంతసేపు పట్టింది ఎగ్జామ్ స్టార్ట్ అయినా? క్యాచ్ కాకపోయినా ఇలా అయినట్టు మనం ఒక్కళ్ళ మిస్ అయినా ఒక్కళ్ళు కూడా కొట్టుకోవచ్చు, ఒక్కళ్ళు కూడా కొట్టుకో టోటల్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అందుకే ఎక్కడ కూడా మనం మీడియం ఉండదు. ఎక్కడైతే మనం దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటామో, ఎక్కడైతే మీడియం మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. నువ్వే యంగెస్ట్ ఇన్విజిలేటర్ చూసినారా? ఇందాక అర్థమైందా సార్? మీకు అర్థమైందా? మీరు ఇంతకుముందు అంటే అర్థం చేసుకున్నారా? మళ్ళొకసారి చెప్పాలి. మళ్ళొకసారి ఇప్పుడు క్యాండిడేట్ డీటెయిల్స్ ఎన్రోల్ చేస్తుంది.